శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారం సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9150945167. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు, మీరు కలలు కంటున్నా, మీకోసం వేచి ఉంది అనుకుంటున్నా మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఈ రోజు జరగబోయేది ఇదే. వీరికి ఏం జరగబోతుంది, జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయదు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు జ్యోతిష్య గ్రహాల ప్రభావము ఈ విధంగా ఉండబోతూ ఉంది. చాలా సంఘటనలతో కూడుకుంది. గతంలో మీరు తప్పించుకున్న ఒక సంఘటన ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మీరు ప్రతి ఒక్కరిపై, ముఖ్యంగా అనవసరంగా కఠినంగా వ్యవహరించే ధోరణి కలిగి ఉంటారు. కాబట్టి ఈ గత పరిస్థితి ఎదుర్కోవడానికి మీరు సహన దృక్పథాన్ని అలవర్చుకోండి. ఈ ఘర్షణ నుండి కొత్త అవకాశాలు తలెత్తొచ్చు. తుది ఫలితం సానుకూలంగానే ఉంటుంది. మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయినట్లుగా అనిపిస్తుంది. తప్పక దినచర్యలో యోగా, వ్యాయామాన్ని పాలు భాగస్వామ్యం చేయండి. అలాగే మీ కండరాలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బయట వాతావరణం చాలా చల్లగా ఉంటే దానిని నివారించండి. ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది ఈ రోజున. కాబట్టి ఈ రోజు మానసిక ప్రశాంతత కలిగే విధంగా మీకు చాలా వరకు ఇష్టులైన, ప్రియులైన వారితో సమయాన్ని గడపండి. మీ సమస్యను వారికి చెప్పి పరిష్కారాన్ని అడగండి. భాగస్వామి పట్ల మీ ప్రేమ, ఆప్యాయతను విపరీతంగా బహిరంగంగా చూపించాలని నిర్ణయించుకోవచ్చు. మీ భాగస్వామి సాధించిన విజయాలు గౌరవించడానికి ఈ రోజున ఒక ఆశ్చర్య రీతిలో వారికి ఏదైనా పార్టీ ప్లాన్ చేయడం జరగచ్చు. మీ ప్రణాళిక అమలులో ఈ రోజున చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడవచ్చు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మీ యొక్క ప్రణాళికలను కాస్త అపార్థము చేసుకోవచ్చు. ఈ రోజున మీ మైండ్ అంతా కూడాను మీ జీవిత భాగస్వామి చుట్టే తిరుగుతుందని చెప్పొచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ఆనందం మరియు అతను, ఆమె పట్ల ఉన్న నిబద్ధత గురించి ఎటువంటి సందేహం లేకుండా ఉంటారు. కానీ మీ మనసులో మాటలు చెప్పడంలో ఆలస్యం చేయొద్దు. ఈ రాశి జాతకులు మనస్సులో ఎంత ప్రేమ ఉన్నా బయటకు వీరు పొందుపరచడానికి కాస్త కష్టపడతారు. అలాగే ఈ రోజున ఎదుటి వారి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలి అనే కోరిక మిమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తుంది. మీరు చాలా సమయం మరియు నిబద్ధనలు తీసుకునే కొన్ని దాతృత్వ స్ఫురణలోనే పాల్గొనే సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువగా సంపాదించొచ్చు. ఈ రోజున ధనం విషయంలో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. సాధారణ ఉద్యోగానికి తిరిగి వెళ్లి చాలా సంపాదించాలి అనే కఠిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ రాశి జాతకులకు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. కానీ వెనుక సపోర్ట్ లేకపోవడము, లేకపోతే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడము ఇందుకు మూల కారణం కావచ్చు. మళ్లీ వెనుదిరిగి ఉద్యోగం చేయాలని మీకు అనిపించొచ్చు. ఈ విధమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. కానీ మీరు ఏ విషయంలో కూడా ఎవరిని ఈ రోజు బ్లేమ్ చేయొద్దు. మీ యొక్క జీవితానికి సంబంధించి నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు భగవంతుని సాయమే మీకు సపోర్ట్ అవుతుంది. మీరు బలహీనంగా ఉంటారు ఈ రోజున. మానసికంగా, శారీరకంగా కూడాను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణం చేయడం తగ్గించుకోండి. దూరంగా ప్రయాణించడానికి, వాటికి తప్పించుకోవడం అయితే మంచిది. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఏది మంచి, ఏది చెడు అనే విషయంలో కాస్త ఒక అడుగు వెనక్కి వేస్తారు. సేవలతోనూ, బంధువులతోనూ హాయిగా, సంతోషంగా గడపండి. ప్రేమిక జీవిత భాగస్వామి ఈ రోజున మీతో మృదు మధురంగా మాట్లాడుతుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మంచి ఆరోగ్యానికి ఈ రోజున మీ యొక్క జేబులో ఎరుపు రంగు రుమాలు పెట్టుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా ఈ రోజు కూడా కాస్త ఇబ్బందులు ఉన్నా
అవి ఎక్కువ సమయం మిమ్మల్ని బాధించకపోవచ్చు. మొత్తం మీద ఈ రోజున మీ యొక్క భావాలు, భావోద్వేగాలు మీ జీవిత భాగస్వామితో పంచుకుని మీ యొక్క బంధాన్ని, మీరు ఉన్న చిన్న చిన్న ఘర్షణలను తొలగించుకుని ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని కాపాడుకోండి. వారు కూడా ఖచ్చితంగా మీతో ఈ రోజున అన్ని సమస్యలను మర్చిపోయి మృదు మధురంగా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా వారి యొక్క ఆలోచనలు, సూచనలు కూడా ఇక నుంచి మీకు భవిష్యత్తులో మరింత లాభాన్ని తెస్తాయి, గుర్తింపు తెస్తాయి. అంతా మంచి జరుగుతుంది.